హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అరాచకాలు రోజు రోజుకి ఎట్లా పేటరైపోతా ఉన్నాయి చూస్తాం కదా. ఇప్పుడు సామాన్యులు చిరు వ్యాపారులను టార్గెట్గా పెద్ద ఎత్తున బిల్లులు వేస్తూ సావదొబ్బి చెవులు మూసే కార్యక్రమానికి తెరదీసింది. ఒకవైపు ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర మన మంత్రదండం ఉందా సూపర్ 6 హామీలను అమలు చేసేదానికని ఆయన మాట్లాడతారు. చంద్రబాబు గారేమో వైసీపీ వాళ్లకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పని చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఈ కూటమి పెద్దలు కూటమి ప్రభుత్వాలే ఈ ఈ రకమైన దారుణాలకు తెగబడతా ఉంటే ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదా? సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు చిరు వ్యాపారులకు విద్యుత్ బిల్లులు షాక్. ఒక్కొక్కరికి 1,50,000 2 లక్షల పైచిలకు అమౌంట్స్ వస్తూ ఉన్నాయంట. కూల్ డ్రింక్ షాప్కు 1,96,574 బిల్లు, టీ దుకాణదారుడికి 55,423, సిబ్బంది తప్పిదాలతో వినియోగదారులు లబోదిబో వాళ్ళ బిల్లులను కూడా ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. ఇక్కడ ఇది మన కులపత్రికలోనే ఆంధ్రజ్యోతిలోనే వచ్చిందనమాట. పెరిగిన విద్యుత్ బిల్లులతో భారంగా భావిస్తున్న తరుణంలో విద్యుత్ సిబ్బంది తప్పిదాల వల్ల వినియోగదారులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ద్వారకా తిరుమలలో యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాప్ యజమానికి మార్చి 1న తీసిన విద్యుత్ బిల్లు ఏకంగా 1,96,000 రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. ప్రతి నెల తనకు 2,000 నుంచి 3,000 లోపు బిల్లు వచ్చేదని, ఈసారి మాత్రం లక్షల్లో బిల్లు వచ్చిందని వాపోయాడు. గుడి సెంటర్లో ఉన్న ఓ టీ దుకాణదారుడు అప్పన్నకు ప్రతి నెల 400 లోపు బిల్లు వస్తుండగా ఈ నెల మాత్రం 55,423 బిల్లు వచ్చింది. దాంతో ఒక్కసారిగా కుదేలయ్యాడు. చిరు వ్యాపారులమైన తాము ఈ విద్యుత్ బిల్లు చూసి బెంబేలెత్తిపోతున్నట్టు చెబుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తమ బిల్లును సరిచేయాలని కోరుతున్నారు. ఇంకా సరిచేసేది ఏం లేదు, అది టెక్నికల్ ఎర్రరు ఇవన్నీ అనుకోవడానికి లేదు. సంపద సృష్టిలో భాగంగా ఈ రీతిన ఎవడికి పడితే వాడికి బిల్లులు ఇట్లా వేస్తూ ఉంటారు. కట్టకపోతే మీటర్లు కట్ చేస్తూ ఉంటారు. ఇంకా షాపులు ఇవన్నీ బంద్ చేసి వ్యాపారాలన్నీ బంద్ చేసి తడిగుడ్డు వేసుకొని ఇంట్లో కూర్చోవడం తప్పిస్తే ఈ కూటమి సర్కార్లు చేయగలిగింది కూడా ఏం లేదు. ఒకవైపు జనం కొనుగోలు శక్తి కోల్పోయి తినడానికి సరిగా డబ్బులు రాక వ్యాపారాలన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒకవైపు ఆదాయం కోల్పోయి మరోవైపు ఇట్లా ఛార్జీల పేరుతో బాధుడుకు దిగితే ఎవరికి చెప్పుకోవాలి? సో ఇంకా కూటమి సర్కార్ 9 నెలల పాలన ఇంతకు మించి విశ్లేషించడానికి కూడా ఏం లేదు, అనుభవించాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.